అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు సంబంధించి మరింత సమాచారం విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాము. విజయవాడలో ఉన్నటువంటి బందర్ రోడ్లో కూడా కురిసినటువంటి వర్షానికి పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలో చూడొచ్చు, రోడ్డు పైన భారీ ఎత్తున నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. విజయవాడ నగరంలో ఉన్నటువంటి చాలా లోతట్టు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. అయితే విఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ మోటార్ల ద్వారా ట్యాంకులు పెట్టి ఆ నీటిని ఎవాక్యుయేట్ చేస్తూ బయటికి తరలిస్తున్నారు. విజువల్స్లో మనం స్పష్టంగా చూడొచ్చు, బెంచ్ సర్కిల్ నుండి బందర్ రోడ్డు వైపు వెళ్ళేటువంటి రహదారిలో వాహనదారులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇక మిగిలినటువంటి విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ఉదయము తెల్లవారుజామున 5 గంటల నుంచే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతుల్లో కూడా కొంత ఆందోళన నెలకొని ఉంది. 10 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకే ఇప్పటికే చాలా వరకు వరి సహా మిగిలినటువంటి పంటలు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలోనే మరోసారి వర్షాలు కురుస్తుండడంతో ఎడతెరిపి లేకుండా తెల్లవారుజాము నుండి కురుస్తున్నటువంటి వర్షంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తమ పంట ఇప్పటికే నష్టపోయిందని, మరోసారి ఇలా వర్షాలు కురవడంతో పంట మరింత నష్టపోయేటువంటి ప్రమాదం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక విఎంసీ అధికారులు నగరంలో ఎక్కడికెక్కడ పర్యటిస్తూ డిజాస్టర్ రెస్పాన్స్ టీములు పెడుతూ ఎక్కడైతే నీరు నిల్వ ఉందో ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆ ప్రాంతాల్లో నిల్వ ఉన్నటువంటి నీటిని ఎప్పటికప్పుడు బయటకు తోడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుండి కూడా వస్తున్నటువంటి వరద కొంత తగ్గుముఖం పట్టింది. బ్యారేజీలో ఉన్నటువంటి 69 గేట్లను ఎత్తి 3 అడుగుల మేర 69 గేట్లను ఎత్తి నీటిని దిగువకి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దాదాపు 1,50,000 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. అటు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి లేదని, స్థానికంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగానే వర్షాలు కురుస్తున్నాయి తప్పనిస్తే ఎగువ ప్రాంతము పులిచింతల ప్రాజెక్టు నుండి ఏదైతే మనకు ఫ్లడ్ వస్తుందో ఆ ఫ్లడ్లో పూర్తి స్థాయిలో అదుపులో ఉందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావమే ఉందని, ఎగువ ప్రాంతం నుండి వరద ఉధృతి వచ్చేటువంటి పరిస్థితి లేదని చెబుతున్నారు. ఇక ప్రకాశం బ్యారేజ్ నుండి ప్రధాన కాలువలకు ఇస్తున్నటువంటి నీటిని కూడా కొంతమేర తగ్గిస్తున్నారు. సో అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా 1,50,000 క్యూసెక్లు మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని, ప్రకాశం బ్యారేజీలకి కాస్త నీరు ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెబుతున్నారు. దాదాపు ఇది 2 లక్షల క్యూసెక్లకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందని కూడా జలవనరుల శాఖ అధికారులు అంచనా వేశారు. ఏది ఏమైనప్పటికీ జలవనరుల శాఖ ఎప్పటికప్పుడు వరద తీవ్రతపైన, వరద ఉధృతిపైన, వర్షాలపైన ఏపీ విపత్తుల నిర్వహణ శాఖతో మాట్లాడుతూ అక్కడ వారి సూచనలు సలహాలు తీసుకుంటూ రైతుల్ని అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక మొత్తానికి విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉంది. తెల్లవారుజాము నుండి కురుస్తున్నటువంటి వర్షానికి కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఈరోజు వినాయక చవితి సందర్భంగా మండపాల వద్ద కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో అన్ని డిపార్ట్మెంట్కి చెందినటువంటి అధికారులు పర్యటించి మండపాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, వర్ష తీవ్రత ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆ మండపాల నిర్వాహకులకు సూచనలు చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో కృష్ణం నాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.